బాగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు దోమ్దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. ఒక్క ప్రెస్ మీట్ తోని రేవంత్ సార్కు కళలు కూడా కేసీఆర్ సారే కనబడుతున్నాడు కదా, గట్లనే అనిపిస్తుందోలా. మరి అసలు రేవంత్ సారు సీఎం అన్న ముచ్చట్నే మర్చిపోయినట్టున్నది. బజార్ భాష మాట్లాడుతుండు. అంటే సంపుడు, తొక్కుడు, తొండలు గిదే భాష, గివే ముచ్చట్లు. అసలు సీఎం అంతటి మనిషి గిసంటి దిక్మాల భాష మాట్లాడచ్చునా? గిట్లనే గరమైతురు జనాలు. పారి ఓసారి రేవంత్ సారు ముచ్చట్ల మీదనే అరుచుకుందాం. నిజం చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకునేందుకు చాలా మందికి ఇజ్జత్ అనిపిస్తున్నదోలా. సారేమో పాలన పక్కన పడేసిండు, ఇక మైకు ముంగట్నే బజారు భాష మాట్లాడుతుండు. అసలు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద, ఒక పెద్ద మనిషి తనిఖీలా ఉండాలి. మరి మన పెద్ద మనిషి ఎట్లున్నాడోలా? తొండలు పట్టే ముచ్చట్లు చెప్పబట్టి అంటే తిట్లు, బూతులు, రామచంద్ర. అసలు రేవంత్ సారు టీవీలో కనబడితే చాలు ఇక టీవీలే బంద్ పెడుతురు, చిన్న పోరలను దూరంగా ఉంచుతురు. ఎందుకంటే రేవంత్ సారు పుణ్యాన చిన్న పోరలు కూడా బూతులు నేర్చుకోవాల్సి వస్తుందట. గట్టున్నది కథ. నిన్నటికి నిన్న రేవంత్ సారు ఎట్లా మాట్లాడిండో లోకమంతా చూసింది. కేసీఆర్ సార్ను ఇటు రామన్నను నోటికి ఏదత్తే అది ఎట్లా పడితే గట్లా మాట్లాడిండు. అసలు రేవంత్ సార్ అట్లా మాట్లాడితే గొప్ప అనుకోవచ్చేమో, కానీ ఉన్న ఇజ్జత్ దించుకున్నాడు. సార్ మాట్లాడే బూతు పురాణానికి ఆ మీటింగ్కి వచ్చిన ఆడవడుచులే తలకాయ దించుకున్నారులా. గట్లున్నది సార్ వారి మాటలు. జాబిస్తాడట ఈయన కేసీఆర్ గారికట. షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబిస్తావా? ఇది నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా. మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట. ఎందుకంటే నీకు పాలించే శాతం అయితే లేదు సార్, నీతో అయితే లేదు, నీకు పాలన వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియలేం పరిస్థితులు ఉండి ఏం చేస్తున్నావు? ఎవడన్నా తెలివిగాల్లోడు ప్రశ్నిస్తే చాలు వాడిని అరెస్ట్ చేయాలి, వారి మీద సోషల్ మీడియాలో బూతులకు పురాణాలు పెట్టియాలి, లేకుంటే బెదిరియాలి. నీకు పాలన వస్తలేదు, నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం. దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి. పాలమూరు నీళ్ళ గురించి అడగొద్దు. ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి సడుకున గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా కత్తువా సారు? ఇజ్జత్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి కానీ నీకు అసలు విచిత్రం అంటే విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు సారు. జై తెలంగాణ అన్న రోజున నువ్వు ఎవరికి జై కొట్టినావు? చంద్రబాబు కొట్టలేదు జై. చంద్రబాబు సంకల దూరలేదు. తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పనిచేసిన నువ్వు తెలంగాణ కుట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడొచ్చునా? కాదు, షేయి పార్టీని గెలిపించింది ఎందుకోలా? పాలన చేస్తాడనే కదా, ఏదో మార్పు వట్కత్తా అనే కదా. కానీ అవన్నీ పక్కన పెట్టిండు. తెల్లారితే చాలు కేసీఆర్ సార్ జపం చేస్తాడు. మొన్న కేసీఆర్ సారు విలేకరుల మీటింగ్ పెట్టినప్పటి సంది అసలు సారు నిద్ర కూడా పోతలేడు కావచ్చు. మన సీఎం సార్ కేసీఆర్ సార్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలే గాని అది పక్కన పెట్టి మందిని మత్మర్పిచ్చుడేంది, తిట్ల దండకమా అందుకుండేంది. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కడిది, తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఫార్మా సిటీ అనేది హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము ZLB జీరో లిక్విడ్ బేస్తోని ఫార్మా సిటీని ఏర్పాటు చేసినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము. దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు? దాని గురించి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మా సిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి. లేదు కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మా సిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మా సిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపసు ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు.
చిల్లర భాష మాట్లాడుతున్నావు? ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానికా? అంతే కదా, లేకుంటే ఏంది మరి? అసలు బీఆర్ఎస్ లీడర్లే కాదు, షేయి పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లు కూడా రేవంత్ సార్ స్పీచ్ను మెచ్చుతూనే ఏం మెచ్చుతలేరులా. కేసీఆర్ సార్ను తిడితే షేయి పార్టీ ఇజ్జతే పాతాళంలోకి పోతుంది, కాంగ్రెస్ సత్యనాశ అవుతుంది అని వాళ్ళే అంటారు. ఇక ఇంకో దిక్కు సోషల్ మీడియాలో కూడా జనాలు రేవంత్ సార్ను జరంత గట్టిగానే అరుచుకుంటారు. అసలు రేవంత్ సార్ ముఖ్యమంత్రి అన్న ముచ్చట ఆయన కన్నా మతికున్నదా, లేకుంటే రౌడీలు గూండా బ్యాచ్లు మాట్లాడినట్టు మాట్లాడుడేంది అని పొట్టు పొట్టు తిడుతురు సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు బీజేపీ లీడర్ల గురించి చెప్పుకోవాలా, ఈ నడుమ ఎక్కువ అత్తలేరు కదా వాళ్ళు, అందుకే ఇవాళ చెప్పాలి, వాళ్ళ ఐకమత్యం గురించి చెప్పాలి. అయితే నల్గొండ జిల్లాలనుల్లా కొత్తగా గెలిచిన సర్పంచులకు పువ్వు పార్టీ లీడర్లు సన్మాన పేరెంటం పెట్టిరు. సన్మానం అంటే శాలువలు పూలదండలు ఉంటాయి కదా, కానీ వాళ్ళు కుర్చీలు బాల్లలు కట్టెలతోని సన్మానం చేసుకుంటున్నారట ఒకరు బొగలు. మరి అంతగానం వెరైటీ సన్మానం మనం చూడాలి కదా, మరి చెప్పున ఆగా చూడుర్రుళ్ళు నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీసుల సర్పంచుల సన్మాన కార్యం ఎట్లున్నదో. కుర్చీలతో ఏమన్నా సన్మానం చేసుకుంటారు అసలు. అయితే బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షునికో బ్యాచ్ ఉన్నది, ఇంకో లీడర్ పిల్లి రామరాజుకు ఇంకో బ్యాచ్ ఉన్నదట. ఇక వీళ్ళు కొత్త సర్పంచులకు వార్డు మెంబర్లకు సన్మాన కార్యం అని పెట్టిర్రు. ఇక వాళ్ళ ముంగటనే కుర్చీ లాబట్టి మరీ అనుకున్నారు. గెలిచిందే పిడికెడు మంది. ఇక వాళ్ళ ముందటనే గిట్లా కరాటేలు కుంగుపూలు బాక్సింగ్లు వేసుకొని పువ్వు పార్టీలో ఉన్న ఐక్యమత్యం అందరికీ చూపించిర్రు అన్నట్టు. ఇంకా నయ్యం సన్మానం అని పిలిచి మమ్మల్ని అన్నలే, ఇంకా జరసేపు అయితే మమ్మల్ని కూడా అంటారు కావచ్చు అనుకుంటా కొత్తగా గెలిచిన వాళ్ళు ఆడికెళ్ళి మెల్లగా జారుకున్నారు. మొత్తానికి సన్మాన కార్యం కొత్త తీరులో చేసి పువ్వు పార్టీ పరిపతిని ఏడుకో పట్టుకుపోయిన ఈ లీడర్లకు దండాలు పెట్టినా తక్కువనే పో అని అంటారు అక్కడి కార్యకర్తలు. సర్పంచులు ఉప సర్పంచులు సన్మానము చేద్దామనంటే అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసిన, ఇలా అందరికి శాల్వలు మెమంటోస్ అందరికి భోజనాలు పెట్టి మంచిగా పూలదండలు వేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా చేద్దాం అనుకున్నాం. ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసాడు. నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాడు నన్ను కొడతాడు. ఇప్పటి వరకు దాంట్లో దెబ్బేసిన లేడు. నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే అప్పుడు వేరే ఉండదు. నేనేమన్నా వాడి మనిషి వాడు ఎట్లా వచ్చి నాకు గల్లబట్టి కొడతాడు. నా అద్దాలు జరైతే పుచ్చుకును. వాడు నాకు కావాలి, ఇప్పుడే వాళ్ళు ఎనబడతారు, నాకు కాలు పట్టుకోవాలి, సారీ చెప్పాలి, వాడు ఇంత జ్వరపడతా నేను. అసలు ఈ దొంగల గురించి చెప్పద్దు అని అనుకుంటా, కానీ చెప్పుకు తప్పలేదు నాకు. అంటే వాళ్ళ కళాపోషణ గట్లున్నది. మరి అసలు దొంగ లెక్క ఎందుకు మారుతారు కావచ్చు? దొంగ సొమ్ము తింటే ఏమవుతుంది వాళ్ళకు? మనసు తృప్తిగా ఉంటుందా ఏంది? ఏందో ఏమో పోరి. ఈ దొంగల శకలైతే చూడరు మీరు. నిజంగా ఈ దొంగలు దేవుళ్ళను కూడా దోకా చేస్తాను కదా, అటు ఇటు చేసి. దేవుడు అంటే భక్తి లేకుండా కమ్సే కమ్ భయం అనేది కూడా ఉంటలేదులా. ఎందుకంటే దేవుళ్ళను కూడా నిలువు దోపిడీ చేస్తాను వాళ్ళు. జైత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ అక్కెపల్లి రాయ రామేశ్వరి స్వామి ఉన్నది, పక్కపొంటి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉన్నది. ఇంకేంది దొంగల కండ్లు ఈ రెండు గుళ్ళ మీద పడ్డది. ఒకటి కంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టు. ఒకసారి దొంగతనానికి పోతే రెండు గుళ్ళను దోసుకోవచ్చని అనుకున్నారై ఉండాలి. రాత్రి గుడి తాళాలు పగలగొట్టి దేవుళ్ళ నగలు ఎత్తుకుపోయారు. వాళ్ళ చేతులు ఇరిపోను. మొత్తం 3-4 లక్షల విలువ గల వెండి సామాను పోయిందట. అసలు ఈ దొంగలేం దొంగల గిట్ల దేవుళ్ళ మీద పడ్డారు. ఈనాడు వర్షం పడి గుళ్ళల దొంగతనాలకు తెగబడుతురు.
సరే దొంగల ముచ్చట వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు వనపర్తి జిల్లాకు రారి ఆడ కూడా ఒక బ్యాచ్ తిరుగుతుందట. ఈ బ్యాచ్ గొలుసు దొంగతనాల బ్యాచ్ అట. మొన్న వనపర్తి పోలీసులు రోడ్డు మీద చెకింగ్లు చేస్తా అంటే వీళ్ళు కార్ల కానొచ్చిరు. అమాయక చక్రవర్తులు లెక్క ఓవర్ యాక్షన్ చేసిరు. పోలీసులకు అనుమానం కొట్టింది. ఎంక్వైరీ చేస్తే దొంగలని తేలింది. వీళ్ళ కాడ ఇగోగి బంగారు గొలుసులు బయటపడ్డాయి. వీళ్ళు టిప్ టాప్ గా తయారై కార్లలో తిరుగుకుంటా షేర్లు దొంగ చేస్తారటనోళ్ళ డిఎస్పీ సార్ చెప్తుండినోర్రి. నాగవరం దగ్గర వాహనాల తనిఖీ పెట్టింది. చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వేగంగా వచ్చి పోలీసులు ఆపితే కూడా పోలీసు టీం ఆపితే కూడా ఆపకుండా ముందుకు పోతుంటే అనుమానం వచ్చి వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారిస్తుంటే విచారణలో భాగంగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మశకంగా లేకుంటే గట్టిగా విచారిస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏం తెలియజేసారంటే మాతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు కారు లోపల, మేము 4 వ్యక్తులం కలిసి ఈ చైన్ స్నాచింగ్ చేసుకుంటాం అందులో భాగంగానే వనపర్తికి రావడం జరిగిందని చెప్పగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే వాళ్ళు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల 5 నేరాలు చేసింది. ఆగరాట కాదు వీళ్ళు చూస్తే కాలు రెక్కలు మంచిగానే ఉండే, కష్టపడి పని చేసుకుంటే ఏమవుతుంది వల్ల ఈ దొంగతనాలు చేసుడేంది. ఏదో ఒకనాడు దొరుకుతాం, జైలుకు పోతామని ఏరుకున్నా గానీ గిసంటి పనులు చేసుడేందుకు కావచ్చు. అయినా వీళ్ళను జైలుకు పంపినా మారతారన్న నమ్మకం లేదు. బయటికి వస్తారు, మళ్ళా అదే పని చేస్తారు. కాతకున్నా వారేద్దు. ఈసారి చల్లకుండా గిట్ల పెడితే అందువల్ల ఈ మధ్య బాగా పెరిగింది కూడా. అసలు బయటికి వెళ్ళాలంటేనే వణుకు ఉడుతుంది. తెల్లారి నిద్ర లేవు ఉద్దయితలేదు. చీకటి పడితే చాలు ఇక షురు. నిజంగా ఊర్లోనైతే ఘోరం అంటే ఘోరమట. పారి ఈసారి ముచ్చటే చెప్పుకుందాం మనం. వామ్మో ఏంది ఇది? నిజం చెప్తున్నా చలి చంపినట్లే చేస్తాంది పొర్రి. ఏంది గజ పొద్దుగాలనైతే చలికి జనం ఆగం అవుతుర్రు. చలి మంటలు ఏంది ఉంటలేరోళ్ళ. ఇక పగటిలు కూడా మస్తు ఇగమత్తాంది. ఇక పొద్దుమీకైతే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళుడే ఉంటలేదు. ఇంట్లున్నా చలే. ఇక ఇది చాలదని ఇంకా చలిగాలులు. ఈ వారం రోజుల సంధి అయితే చలి ఇంకా ఎక్కువనే పెడుతుందోళ్ళ. హైదరాబాద్లో కూడా మస్తు పెరిగింది. గిన్నింగ్లు పోవడానికి వెనక ముందు అవుతుర్రు ఇక్కడోళ్ళు. ఇక ఊర్లలోనైతే ఇంట్లున్నా వనికి వస్తుంది. బ్లాంకెట్లు షెద్దర్లు ఎన్ని కప్పుకున్నా వణుకుపోతలేదు. ఆదిలాబాదు ఖమ్మం జిల్లాలల్లో జంగళ్ళున్న ఊర్లున్నాయి కదా, ఇక అక్కడి జనాలకు నరకం అంటే ఎట్లుంటుందో కనబడుతుంది. పాపం అమ్మటాల దాకా పొగ మంచిగా కనబడుతుంది. పొద్దుగాల పనిలో పోయేటోళ్ళు గడ్డగట్టినట్టే అవుతుర్రటనోళ్ళ. నిజం చెప్తున్నా, పొద్దుగాలనే లేచి పాలు పోసేటోళ్ళను, పేపర్ వేసేటోళ్ళను, బాయి కడిగి పోయేటోళ్ళను, డ్యూటీలో పోయేటోళ్ళను మెచ్చుకోవాల్సిందే. పొట్ట తిప్పుల కోసం గింత సైలో కూడా వాళ్ళకి ఇట్లా రోడ్ల మీదకి వస్తారంటే మెచ్చుకోవాలి కదా. ఇక బడి పోరగాన్లది ఇంకో అవస్థ. వాళ్లకు నిద్ర లేవాలంటేనే సుక్కలు కనబడతానాయట. తానాలు జపాలు చేసి బడికి పోవాలన్నాయి. వాళ్ళని మెల్లగా బుజరికిచ్చి బతలాడి బడికి సాగదోలే వరకల్లా అమ్మ నాయనలకు తలపానం తోకకత్తాంది. ఇక ఇంకో 4-5 రోజులు చలి గట్టిగానే ఉంటుందట. అందుకే జర గరం కోట్లు గరం కుల్లాలు పెట్టుకోర్రి. ఆ ఫ్రిడ్జ్ల నీళ్లు తాగుడు బంద్ చేయర్రి. ఈ ముసలుళ్ళు బయటికి ఎక్కువ రావద్దు, ముందే చెప్తున్నా మరి. అయితే ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేరు కదా. మనిషి జీవితమే ఒక సస్పెన్స్ సినిమా లెక్క ఉంటుంది. అసంటు సస్పెన్స్ ముచ్చట్ని మీరు చూడాలి. మీరు పరేషాన్ కాకుంటే నన్ను అడుగురి, గజ్జుమంటది కావచ్చు. అగు ఈడ కార్ ఆగున్నది కదా, పాపం ఇగో గీయకది. ఇప్పుడు ఈ కార్లో కూర్చొని ఎటో పోతుంది అన్నట్టు. కారు కాడికి పోయింది, డోర్ తీసింది, కాతం అగో గట్ల భయపడ్డదులా గుండాగాలు ఉన్నారా లేకుంటే దయ్యాలు భూతాలు ఉన్నాయి ఆ కార్లా, ఏది చూద్దాం. అబ్బర బిడ్డ గుడ్డెలుగే, ఆ గుడ్డెలుగే
పురుసతుగా కార్లో కూర్చున్నది. ఈ నడుమ ఆ గుడ్డెలుగులకు కూడా కార్లలో పోవాలని కాయరీసి పడుతున్నది కావచ్చు. అవో కిందికి దిగి ఎట్లా చూస్తాందో చూడు మిట్ట మిట్ట. ఏమే గుడ్డెలుగు గండ్లకెందుకు పోయినవే? కానీ గుడ్డెలుగు కూర్చుంటే కూర్చున్నది కానీ సడన్ గా దాన్ని ఆ కార్లో చూసిన ఈ అక్క పరిస్థితి ఏంది కావచ్చు. నిజం చెప్తున్నా, ఇంకొకరు అయితే గుండె పోటే అత్తది కావచ్చు. అక్క గుండె జరంత గట్టిది, ఆడికెళ్ళి పారిపోయిందిగా. ఇక ఇద్వారు సంది కారు ఎక్కాలంటేనే చల్లడి చెమటలు పడతాయి కావచ్చు ఈ అక్కకు. అదేందోనల్లా ఈ నడుమ గుడ్డెలుగులు, పాములు, పూలులు జంగలల్లా ఉండకుండా కార్లల్లా బైకులల్లా జాక్కుంటున్నాయి ఎందుకో. అందుకే జరా ఇంకా ముందు చూసుకోరి, ఎందుకన్నా మంచిది. రాగురి ఇంకొక ముచ్చట ఉన్నది, అది కూడా చూసిరనుకో ఓ సిద్ధం అవుతుంది. ఎర్ర కారు పోతుంది చూడు. ఏవో కార్ల మీదకి వెళ్ళి ఏమో వెళ్తున్నాయి కదా. కొత్త రకం కారా అని కారడం ఆడగల ఆయనత కాదు 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 అందులో కోతి పోరుగాన్లు ఉన్నారు. కోతి పోరుగాన్లు వాళ్ళు ఉండే కాడ ఉండక ఇట్లా కారును నడుపుకుంటా పటాకులు కాలుస్తుర్రు. ఇవట ఇంకా రాకెట్ షాట్ పటాకులు అట. రాకెట్ షాట్ ఇక చెప్పు వీళ్ళ కథ. మన హైదరాబాద్ PVNR ఎక్స్ప్రెస్ వే ఉన్నది కదా, అయ్యో గదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పట్టుకపోయే ఫ్లైఓవర్. గా ఫ్లైఓవర్ మీద ఈ దివానగాళ్ళు గీ ఉరం పెట్టుకున్నారు. వీళ్ళని ఏమనాలి అసలు మీరే చెప్పుర్రి. కాదు గిట్లా రాకెట్ పటాకులు వేసుకుంటా పోతుంటే వెనక ముందు అచ్చేటోళ్ళకు తాకితే ఎట్లుంటది? గాయంత సోయి లేదా వీళ్ళకు? లేకుంటే సోయి ఉండే గిట్లా కాలుతారా? రాను నెరి గిట్ల తయారైతుర్రేందోళ్ళు అసలు. గిట్ల దిగబడుతుర్రేంది? వాళ్ళది అట్లున్నదా? ఇగో ఇప్పుడు గీ బండి మీద పోరగాళ్ళు చూడుర్రి. ముంగడ ఒక వ్యాన్ పోతా ఉంది, కావలసుకొని దాని కింద పడతా అన్నట్టే బండిని గిట్లా దంచుకోబోతుర్రు. ఇంకా స్టైల్ చూడవు స్టైలు. వీళ్ళ స్టైలు కగ్గి వెట్ట పుసుక్కున ఏమన్నా అయితే ఏందన్నట్టు. వీళ్ళకేంది మంచిగా దావకాల పడతారు, గులుకులు ఎక్కించుకుంటా డబల్ రొట్టెలు తినుకుంటూ ఉంటారు. తనలాటంతా కన్నోళ్ళదేనా? కాదు వీళ్ళకి పానం మీద గింతనన్న సోయి లేదేంది? మనిషిలో పానం అంటే విలువ లేకుండానే అవుతుంది. ఇలా కోతేశంకున వాడెత్తు. చూసిరు కదా గిరిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.